రేపటి ట్రేడింగ్ కోసం గమనించాల్సిన విషయాలు క్లుప్తంగా చూద్దాము. 150 పాయింట్ల వరకు పాజిటివ్ గా ఓపెన్ అయిన నిఫ్టీ అక్కడి నుంచి కంటిన్యూస్ గా రోజంతా కూడా అప్ సైడ్ మూవ్ అవుతూనే వచ్చింది. వన్స్ 23,200 లెవెల్స్ క్రాస్ చేసి అప్ సైడ్ మూవ్ అయిన తర్వాత రోజంతా కూడాను ఆ లెవెల్ కంటే అబోవ్ లెవెల్ లోనే ట్రేడ్ అవడం చూసాము. ఇంట్రాడే లో 23,465 లెవెల్స్ వరకు ట్రావెల్ చేసిన నిఫ్టీ చివరికి 394 పాయింట్లు లాపడి 23,306 దగ్గర క్లోజ్ అయితే సెన్సెక్స్ 1205 పాయింట్లు లాపడి 75,273 దగ్గర క్లోజ్ అయింది. వేరే బ్యాంక్ నిఫ్టీ 1102 పాయింట్లు లాపడి 53,708 దగ్గర క్లోజ్ అయింది. ఇక సెక్టార్ వైజ్ పర్ఫార్మెన్స్ చూడాలంటే 21 సెక్టార్లు లిస్ట్ అయి ఉంటే నిఫ్టీలో 21 సెక్టార్లు ఈ రోజు పాజిటివ్ గా క్లోజ్ అయినాయి. అత్యధికంగా పాజిటివ్ గా క్లోజ్ అయింది నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్స్ 3.51%. నిఫ్టీ బ్యాంక్ కూడాను ఈ రోజు 2.1% పాజిటివ్ గా క్లోజ్ అయింది. దానికి పిఎస్యు బ్యాంకు స్పెషల్ గా సపోర్ట్ చేసినాయని చెప్పుకోవచ్చు. 2.67% తోటి పాజిటివ్ గా ట్రేడ్ అవుతూ పిఎస్యు బ్యాంక్స్ నిఫ్టీ బ్యాంక్ పాజిటివ్ గా మూవ్ అవడానికి దోహదపడిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు ట్రేడింగ్ సెషన్ లో అత్యల్ప లాభాలు పోస్ట్ చేసిన సెక్టార్ అంటే నిఫ్టీ ఐటీ 0.08% పాజిటివ్ గా ట్రేడ్ అవడం చూసాము. ఈ రోజు నిఫ్టీ ఐటీ సెక్టార్ మార్కెట్ స్టాటిస్టిక్స్ చూడాలంటే టోటల్ గా 3,368 స్టాక్స్ ట్రేడ్ అయితే 2,426 స్టాక్స్ పాజిటివ్ గా క్లోజ్ అయినాయి. 855 స్టాక్స్ నెగిటివ్ గా క్లోజ్ అయినాయి. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో 3:1 అంటే ప్రతి 3 స్టాక్స్ అడ్వాన్స్ అయితే దానికి అనుగుణంగా ఒక్క స్టాక్ డిక్లైన్ అవ్వడం చూసాము. ఈ రోజు ఓవరాల్ గా మార్కెట్ బ్రెడ్ చూడాలంటే పాజిటివ్ గా ట్రేడ్ అయింది ఈ రోజు సెషన్ మొత్తం కూడాను. ఈ రోజు కొద్ది గొప్ప నిఫ్టీని డౌన్ సైడ్ ట్రాక్ చేసినాయి అని చెప్పుకోవాలంటే నిఫ్టీ ఐటీ స్టాక్స్ టెక్ మహీంద్రా 2% నెగిటివ్ గా క్లోజ్ అయితే టీసీఎస్ కూడాను 0.87% నెగిటివ్ గా క్లోజ్ అయింది. ఇన్ఫీ కూడాను న్యూట్రల్ గా క్లోజ్ అవడం జరిగింది. ఈ రోజు మెజారిటీ ఆఫ్ ద ఐటీ స్టాక్స్ ఈ రోజు న్యూట్రల్ గానే ట్రేడ్ అయినాయి. కోఫోర్జ్ మాత్రమే 4.68% గెయిన్స్ పోస్ట్ చేయగలిగింది. ఇక ఎఫ్ఐఐ డిఐఐ నంబర్స్ విషయానికి వస్తే ఎఫ్ఐ 8,010 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ నిన్న ట్రేడింగ్ సెషన్ లో అంటే 24th మార్చ్ సెల్ చేస్తే డిఐస్ మాత్రం 5,867 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ మాత్రమే బై చేయగలిగారు. అంటే ఎఫ్ఐఐస్ నిన్న అప్పర్ హ్యాండ్ తీసుకున్నారు. అయినా కానీ నిన్న మార్కెట్స్ స్లైట్ పాజిటివ్ గానే ట్రేడ్ అయినాయి కదా మనకు ఓవరాల్ గా మార్కెట్లు చూడాలంటే. ఇక నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ కి అంటే 26th హాలిడే, టుమారో ఇస్ హాలిడే, డే ఆఫ్టర్ టుమారో 27th కి నిఫ్టీ అండ్ సెన్సెక్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూడాలంటే నిఫ్టీకి సపోర్ట్ 22,930 అది రీసెంట్ గా మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది. ఇప్పుడు అది సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. రాబోయే రోజుల్లో 22,930 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. అదే రెసిస్టెన్స్ చూడాలంటే 23,550 అది రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. అదే సెన్సెక్స్ విషయానికి వస్తే 74,550 ఈ మధ్య రెసిస్టెన్స్ అనుకున్నాము, ఇప్పుడు అది సపోర్ట్ అవుతుంది. 74,550 అనేది మనకి ఇప్పుడు సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. అప్పర్ సైడ్ చూడాలంటే ఈ రోజు హై ఏదైతే ఉందో 75,850 అది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. అది క్రాస్ చేసి అప్ సైడ్ మూవ్ అయితేనే ఫర్దర్ గా మార్కెట్ లో అప్ సైడ్ తీసుకునే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫర్ డైలీ కంటెంట్.